హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు ఆధార్ సెంటర్ పెట్టాలనుకున్నా లేదా ఆధార్ సెంటర్ లో వర్క్ చేయాలనుకున్నా ఆధార్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి ఆపరేటర్ కమ్ సూపర్వైజర్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఆధార్ ఎగ్జామ్ రాయాలనుకుంటే ముందుగా మీ దగ్గర ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఆ తర్వాత ఆర్ఓ ఆఫీస్ నుంచి అప్రూవల్ అయితే రావాలి. అప్రూవల్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకుని ఎగ్జామ్ అయితే రాసుకుంటారు. మీకు ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ కావాలనుకున్నా, ఆర్ఓ అప్రూవల్ కావాలనుకున్నా వాటికి సంబంధించి డెడికేటెడ్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదా ప్రతి ఒక్కరు మన వాట్సాప్ లో మెసేజ్ చేయండి. సో ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ ఈ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి, ఆర్ఓ అప్రూవల్ కి ఈ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి నాకు మెసేజ్ చేశారనుకోని మీకు డీటెయిల్స్ సెండ్ చేయడం జరుగుతుంది. ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ వచ్చి ఆర్ఓ అప్రూవల్ కంప్లీట్ అయిపోయి ₹10 ఫీజు పే చేసి ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాయాలి, ఎగ్జామ్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి మనలో చాలా మంది డౌట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియో క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూసారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మంది రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరితో వీడియో లైక్ చేయండి. ఆధార్ ఎగ్జామ్ రాయాలనుకుంటే ఏం ప్రిపేర్ అవ్వాలని చెప్పి మనలో చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. యుఐడిఏ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకు ఒక మెటీరియల్ అయితే ఉంది. ఈ మెటీరియల్ లింక్ డైరెక్ట్ గా మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని లైక్ చేసి వీడియో క్రింద మెటీరియల్ అని చెప్పి లేదా పీడిఎఫ్ అని చెప్పి కామెంట్ చేయండి. డైరెక్ట్ గా మెటీరియల్ మీకు సెండ్ చేస్తాను. సో ఇందులో మొత్తం మీకు కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ని మీరు బాగా చదువుకోండి. కాన్సెప్ట్ ని అర్థం చేసుకున్న తర్వాత 54 బిట్స్ కల్లా ఒక పీడిఎఫ్ అయితే ఉంటుంది. ఈ పీడిఎఫ్, ఈ మెటీరియల్ నేనే మీకు లింక్ అయితే డైరెక్ట్ గా సెండ్ చేస్తాను. కావున ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి వీడియో క్రింద కామెంట్ చేయండి. ఈ మెటీరియల్ మీకు తెలుగులో అయితే ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ లో కావాలనుకున్నా, హిందీలో కావాలనుకున్నా కూడా నాకు వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. మీకు డైరెక్ట్ గా పీడిఎఫ్ సెండ్ చేస్తాను. సో ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఈ మెటీరియల్ తెలుగులో అయితే డౌన్లోడ్ చేసి మీకు పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ మెటీరియల్ లో కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి, మీకు చాలా ఈజీనే అనిపిస్తుంది. ఒకవేళ మీకు ఈ మెటీరియల్ చదవడం చాలా కష్టం అనిపించినా, లేదంటే ఆల్రెడీ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి కదా, ఇవి మీకు కొద్దిగా సరిగా అర్థం కాకపోయినా నేను చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేలా ఒక మెటీరియల్ అయితే తయారు చేయడం జరిగింది. ఈ మెటీరియల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మీకు డైరెక్ట్ గా ఆ మెటీరియల్ సెండ్ చేస్తాను. ఆ మెటీరియల్ చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే తయారు చేయడం జరిగింది. ఇంకా ఆధార్ సంబంధించి మాక్ టెస్ట్ రాయాలనుకుంటే ఎన్ఎస్సిఐటికి సంబంధించి వెబ్సైట్ అయితే ఉంది కదా, ఈ వెబ్సైట్ లింక్ కూడా వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ అవ్వండి. నెక్స్ట్ ఈ విధంగా మీకు మాక్ ఎగ్జామ్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది, వాటిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మొత్తం సిలబస్ కనిపిస్తుంది. కొద్దిగా కింద స్క్రాల్ చేసుకుంటే స్టార్ట్ మాక్ టెస్ట్ ఆధార్ ఎన్రోల్మెంట్ ఆపరేటర్ సూపర్వైజర్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది, వాటిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఈ విధంగా 110 బిట్స్ అయితే ఉంటుంది, 110 మినిట్స్ టైం అయితే ఉంటుంది. స్టార్ట్ ద టెస్ట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది, వీటిని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ ఎన్రోల్మెంట్ ఆపరేటర్ కమ్ సూపర్వైజర్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది, వాటిని క్లిక్ చేసుకొని స్టార్ట్ ఎగ్జామ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీకు 110 మినిట్స్ టైం అయితే ఉంటుంది, 110 బిట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎగ్జామ్ అయితే మీకు ఇంగ్లీష్ లో ఉంటుంది. తెలుగులో ఎగ్జామ్ కావాలనుకుంటే సో మీరైతే మీ మొబైల్ ఫోన్ లో క్రోమ్ బ్రౌజర్ లో ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ అయితే కనిపిస్తాయి. ఈ 3 డాట్స్ ని క్లిక్ చేసుకొని ట్రాన్స్లేట్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎగ్జామ్ అప్పుడు తెలుగులో ట్రాన్స్లేట్ అవుతుంది. ఇంకా ఈ ఆధార్ ఎగ్జామ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. లేదంటే ప్రతి ఒక్కరు మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోయి నాకు మెసేజ్ చేశారనుకోండి, మీకు చాలా ఈజీగా అర్థమయ్యే కొన్ని వీడియోస్ కానీ పీడిఎఫ్ కానీ సెండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.